భారత్ను మళ్లీ టార్గెట్ చేశాడు అమెరికా అధ్యక్షుడు. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోళ్లపై అసహనం వ్యక్తం చేశారు. భారత్పై మరిన్ని వాణిజ్య సుంకాలు విధిస్తాము అంటూ హెచ్చరించారు. ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. కానీ చమురు కొనుగోళ్ల విషయంలో నేను సంతోషంగా లేనని మోదీకి తెలుసు అంటూ ట్రంప్ తెలిపారు. నన్ను సంతోష పెట్టాలి, లేకపోతే టారిఫ్ వేస్తానంటూ కూడా ట్రంప్ బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇప్పుడు చూస్తే మళ్ళీ తాజాగా కూడా ఇంకొకసారి భారత్ ను ట్రంప్ చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? గత కొంతకాలంగా కూడా ట్రంప్ అంటే రెండవసారి అధ్యక్షుడు అయిన తర్వాత నుంచి గత ఏడాది 2025 నుంచి కూడా తను అనుసరిస్తున్నటువంటి వైఖరి కొంత భారత్ ను కంగారు పెడుతుందనే చెప్పాలి. ముఖ్యంగా సుంకాలకు సంబంధించి వేస్తున్నటువంటి అంటే రష్యా ముడి చమురు కొనుగోలుకు సంబంధించి ట్రంప్ విధిస్తున్నటువంటి సుంకాలు కొంత భారత్ ను ఇబ్బంది పెడుతున్నాయి. భారత్ నుంచి వెళ్లే ప్రతి ఉత్పత్తులపై కూడా ట్రంప్ ఇదే వైఖరితో వ్యవహరించడం అనేది జరుగుతుంది. అయితే ఈ విషయంలో భారత్ కూడా వెనక్కి తగ్గటం లేదు అనేది అయితే మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి సంబంధించి ఆ రెండు దేశాల మధ్య ఆ యుద్ధాన్ని ఆపాలి అని అంటే రష్యా మీద ఒత్తిడి తీసుకురావాలి అనే అభిప్రాయంలో ఉన్నటువంటి ట్రంప్ కొంత భారత్ ను ఇబ్బంది పెట్టే విధంగా గత ఏడాది 2 సార్లు అంటే ఆగస్టులో ఒకసారి, నవంబర్ లో ఒకసారి సుంకాలను, అక్టోబర్ లో ఒకసారి సుంకాలను భారీగా విధించడం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా కొంత ఇటు భారత్ కూడా కఠినంగానే ముందుకు వెళ్లే ప్రయత్నం చేసింది. అయితే ఈ సమయంలో అంటే ట్రంప్ బెదిరింపులకు భయపడి కొన్ని భారత అంటే ఏదో చమురు శుద్ధి కర్మాగారాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా కొంత రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపేయడం కూడా జరిగింది అనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ రష్యా నుంచి అంటే భారత ప్రభుత్వం భరోసా ఇవ్వడంతో రష్యా నుంచి మళ్ళీ ముడి చమురు కొనుగోళ్లు జరుగుతున్నాయి అనేది అయితే వినపడుతున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో విలేకరులతో మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ కొంత సంచలనం అయ్యాయి. అంటే తాను సంతోషంగా లేను అనే విషయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలుసు. ఆయన మంచి వ్యక్తి అయినప్పటికీ కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయంలో తాను ఖచ్చితంగా సంతోషంగా లేను, కాబట్టి త్వరలోనే భారత్ పై మరిన్ని సుంకాలు విధిస్తానంటూ కూడా ట్రంప్ వార్నింగ్ ఇవ్వడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మళ్ళీ ఆయన మరో 25% సుంకాలను ఫిబ్రవరి నెలలో పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి అనే కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. అయితే భారత్ మాత్రం ఈ విషయంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయటం లేదు. ఇటీవల సుంకాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడితో చర్చించే ప్రయత్నం కూడా నరేంద్ర మోడీ చేశారు. అయినప్పటికీ కూడా ట్రంప్ మాత్రం తన వైఖరిని మాత్రం మార్చుకోవడం లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి అంటూ పొగుడుతూనే ఇటు ట్రంప్ మళ్ళీ చమురు కొనుగోళ్ల విషయంలో కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇక్కడ రష్యా విషయంలో వాళ్ళు కొంత కోపంగా ఉన్నారనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. రష్యాకి సంబంధించి ఎలాగైనా సరే రష్యాను దారిలోకి తీసుకురావాలి అని అంటే చమురు కొనుగోళ్లకు సంబంధించి ఒత్తిడి చేయాలి అనేది కొంత వాళ్ళ వ్యూహంగా కనపడుతుంది. కానీ దీనికి సంబంధించి పరిస్థితులు అయితే కొంత భారత్ కు రష్యాకు ఉన్నటువంటి స్నేహ సంబంధాల విషయంలో నరేంద్ర మోడీ అంశానికి సంబంధించి వెనక్కు తగ్గే అవకాశం అయితే లేదు అనేది స్పష్టంగా చెప్పొచ్చు. మరి ట్రంప్ బెదిరింపులు మరోసారి బెదిరించడంతో మోడీ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఏంటనేది చూడాలి. మరి ఇప్పుడు భారత్ పైన అదనపు వాణిజ్య సుంకాలను కనుక విధిస్తే ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ పైన ప్రత్యక్షంగా ఏమైనా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయా? అంటే ఈ వ్యాపారుల మీద ఫర్ ఎగ్జాంపుల్ మనం తిరుపూర్ నుంచి చూసుకుంటే కోయంబత్తూర్ దగ్గర ఉన్నటువంటి తిరుపూర్ నుంచి భారీగా అక్కడకు వస్త్రాల ఎగుమతి కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అదే విధంగా రొయ్యల ఎగుమతులు కానీ ఇవన్నీ కూడా భారత్ నుంచి ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇలా రైతుల మీద అయితే ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే భారత్ కొంత వీటికి సంబంధించి దీన్ని అంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూసే ప్రయత్నం కూడా భారత్ చేసింది. అటు వ్యాపారులు కూడా విదేశాలకు అంటే అమెరికాను నమ్ముకోకుండా విదేశాలకు ఎగుమతి చేసే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. మరి ఏం జరగబోతుంది ఏంటనేది చూడాలి. మరి ఇప్పుడు ఈ హెచ్చరికలు భారత్ అమెరికా ఇటు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దెబ్బతీసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఇప్పటికీ అంటే వాళ్ళు భారత్ విషయంలో అనుసరిస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో దీనికి సంబంధించి కొంత ముందు నుంచి కూడా అంటే ట్రంప్ H1B వీసాల విషయంలో కూడా టార్గెట్ చేయడానికి భారతే కారణం. అదే విధంగా మరికొన్ని విషయాల్లో కూడా ఇలాగే అమెరికా వ్యవహరిస్తూ వస్తుంది. కాబట్టి దీని మరిన్ని అంటే ఈ సంబంధాలకు సంబంధించి అటు భారతీయులు కూడా అమెరికాలో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మరి ఏం జరగబోతుంది అనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ వెంకట్.
ఇక చూసుకుంటే భారత్ను మరొక్కసారి అమెరికా అధ్యక్షుడు టార్గెట్ చేశారు. ఇక రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోళ్లపై అసహనం వ్యక్తం చేశారు. భారత్పై మరిన్ని వాణిజ్య సుంకాలు విధిస్తాము అంటూ హెచ్చరించారు. ఇక ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి అంటూ, కానీ చమురు కొనుగోళ్ల విషయంలో మాత్రం నేను సంతోషంగా లేను అని మోదీకి తెలుసు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కానీ సంతోష పెట్టాలి, లేకపోతే కనుక టారిఫ్ వేస్తాను అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక ఈ ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపైనైతే మోదీ ఎలా స్పందించనున్నారో మాత్రం చూడాల్సి ఉంది.